అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి ఏదున్నా దాంట్లో నేను ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళేటప్పుడు కానీ అత్తగారింటికి వచ్చేటప్పుడు కానీ ఇంత సామాన్ తీసుకెళ్ళడం నా జీవితంలో చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, పోదేమిటి చేస్తావు ఏముంటాయి ఈ బ్యాగ్ లో? ఒక మిస్టరీ నాకు. అంటే ఎంత అవసరం ఉన్నా అంతగానో పోలే, మనకు అంత ధనం ఉందా లేదా? సో మా ఇంటికి వెంకటేశ్వర స్వామి గారు వచ్చారండి. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ఈరోజు కుదిరి. అది నువ్వు కూడా కావాలి. వాళ్ళు అనుకోవచ్చు కదా, నువ్వే అనేది ఒక డబ్బా కొట్టుకుంటాను. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? మనమే లడ్డు పూట. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ గైస్, జస్ట్ నేను నమాజ్ ఫినిష్ చేశాను ఈరోజు. అండ్ చూడండి, ఇప్పుడే తెల్లాడుతుంది. ఇంకా అందరు లేస్తున్నారు, ఇప్పుడే పడుకున్నారు. పిల్లలకైతే స్కూల్ ఉంది, స్కూల్కి పంపించాలి వాళ్ళకి ఈరోజు. అండ్ ఈరోజు మేఘన ఇంటికి వస్తుంది. సో మేఘన మధ్యాహ్నం వస్తానంది. సో మేఘన కోసం ఏదైనా, తను వచ్చేసి వెళ్ళిపోతానండి. తన కోసం ఏదైనా చేద్దామనేసి, ఏదైనా వండుదాము. తన ఎపిసోడ్స్ షూట్ చేయడానికి వస్తుంది అనమాట. స్పెషల్ ఎపిసోడ్స్ అవి టెలికాస్ట్ అయిన తర్వాతనే ఇది కూడా మీరు చూస్తారు, ఈ బ్లాగ్ కూడా. సో ఎప్పుడు నవరాత్రుల్లో ఆల్ ద 9 days తను, అంటే ఈసారి 10 days వస్తుంది అనుకుంటా నవరాత్రుల్లో. ఆ 10 days కూడా తను స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తుంది. ప్రతి సంవత్సరం చేస్తుంది. నాకు తెలిసి 5-6 years నుంచి కంటిన్యూస్గా చేస్తుంది. 5-6 years నుంచి కంపల్సరీగా ఏదో ఒక ఎపిసోడ్లో నేను ఉంటానన్నమాట. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి ఏదున్నా దాంట్లో నేను ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తాను నేను. సో ఫైనల్గా ఎప్పటి నుంచో అడుగుతుంది, డేట్ అడ్జస్ట్ కాక. డేట్ అంటే ఇంకా ఇంట్లో హడావుడి ఇవంతా అందరూ ఉన్నారు, కుదరక ఏదో ఒక ఇది అనమాట. ఫైనల్గా ఈ డేట్ అడ్జస్ట్ అయ్యింది. సో ఈరోజు రేపు మేఘన వస్తుంది. అవన్నీ మా సందడి, మా హడావుడి, మేమంతా ఏం చేస్తున్నాం, ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను. అండ్ పొద్దునే అయ్యింది. మీరు ఈ వ్లాగ్ చూసేటప్పుడు మీకు ఈవినింగ్ అవుతూ ఉంటుంది. సో మీ అందరి ఈవినింగ్ కూడా ప్రశాంతంగా, హ్యాపీగా, మంచిగా, పీస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నౌ లెట్స్ గో అండ్ స్టార్ట్ ఆ డైలీ రొటీన్ అనమాట. ఈరోజు దోశలు వేసుకుంటూ కూర్చుంటే చాలా లేట్ అవుతుంది. అందుకే ఇడ్లీలు వేద్దాం అనుకున్నా. ఇడ్లీ వేసి కూడా చాలా రోజులైంది. సో ఇడ్లీ వేసేస్తాను, సో దట్ ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా హ్యాపీగా తింటారని. సో ముందు కిచెన్లోకి వెళ్ళి ఏమేమి కావాలి, ఏం లేదు అన్నీ చూసేద్దాం. మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయండి. ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, ఓకే? వాఫిల్స్ చేశాను ఇందాక. అండ్ స్నాక్స్, అండ్ దిస్ ఇస్ హెల్తీ చాక్లెట్ అనమాట. వాఫిల్స్ మీద ఏం హనీ కానీ ఫ్రూట్స్ కానీ ఏం వద్దంటాడు మా వాడు. సో అర్హాన్స్ కూడా స్నాక్స్ అండ్ ఓన్లీ వాడికి వాటర్ బాటిల్ కట్టేసాము. అండ్ దిస్ ఇస్ యూసుఫ్ బ్యాగ్. దీస్ ఆర్ సమ్ హెల్తీ స్నాక్స్ అర్హాన్కి. అర్హాన్ బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే ఉంటుంది అనమాట. అండ్ వాటర్ బాటిల్, దిస్ వాటర్ బాటిల్. చలో చలో చలో, వెళ్ళిపోయారండి స్కూల్కి. అమ్మ, వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు ఒక పెద్ద టాస్క్ నాకు. ఈరోజు కొంచెం లేట్గా కూడా లేసాడు యూసుఫ్. పాపం దగ్గు ఉంది వాడికి కొంచెం. సో కొంచెం లేట్గా లేసాడు, లేకపోతే ఆన్ టైం రెడీ అవుతాడు ఎప్పుడు యూసుఫ్. అండ్ అర్హాన్కి కూడా ఆన్ టైమే రెడీ అవుతాడు, కానీ అప్పుడప్పుడు కొంచెం ఆడుతూ పాడుతూ రెడీ అవ్వడంలో లేట్ అవుతుంది. కిచెన్ చూడండి ఎలా ఉంది. ఇవ్వండి, ఇది వాఫిల్స్ వేసింది. అండ్ హాట్ వాటర్ కోసం ఇది, ఇవన్నీ చూడండి. దిస్ ఇస్ సాంబార్ గెటింగ్ రెడీ. అండ్ దిస్ వాజ్ ద ఇడ్లీస్. అండ్ యూసుఫ్ ఇదిగోండి ఒక్క ఇడ్లీ మాత్రమే తిని వదిలిపెట్టేశాడు. చట్నీ, పల్లీల చట్నీ చేశాను దాంతోపాటు.
అది నేను తినేస్తాను. ఇప్పుడు సాంబార్ కూడా రెడీ అయిపోయింది. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. కరెక్ట్గా తినేటప్పుడు నేను వ్లాగ్ చేస్తాను, వచ్చి కూర్చుంటా. ఇప్పుడే నేను దొరుకుతానండి మా అత్తగారి ఫీలింగ్. అవును, మళ్ళీ దొరకవు కదా. పైగా రోజు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది. అందరు సిస్టర్స్ హంగామా. అమ్మకి టార్చర్, మమ్మీకి. మమ్మీ కోరిక కదా, నిండా పిల్లలు ఉండాలి, పిల్లలు ఉండాలని. అవును, 4 రోజులు బాగానే ఉంటుంది. అవును, పాప టైర్డ్ అయిపోతూ ఉంటారు. అందరు ఒకే ప్లేస్ అంటే కదా. ఎక్సైటెడ్, లుకింగ్ ఫార్వర్డ్. ఎస్. సో ఈరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమీరా. హాలిడేస్. నా సందర్భం పక్కన పెట్టండి, మీ సందర్భం చెప్పండి. ఇవాళ మీ విషయం ఏంటి? నువ్వు తను వచ్చే వరకు కూడా ఉండవా? మేఘన వచ్చే వరకు మోస్ట్లీ 10 o'clock వెళ్ళిపోతా. అవునా, అంత తొందరగా? వెళ్తే అంటే తినేసి సామాన్ సర్దుకొని బయలుదేరాను. నీ 10 o'clock అంటే 11 అవుతుందిలే, 12 అవుతుందిలే. అంటే ముందే బయలుదేరిపోతే మీకు షూటింగ్ టైంలో ఇబ్బంది ఉండదు కదా. ఏముంటుంది ఆ కిచెన్లోనే కదా. నువ్వేం చేస్తావని నీకు దానికి సంబంధం? నువ్వు నీ సామాన్ల గురించా? వెళ్తుంటారు కదా. నిన్ను చెప్పు, ఆల్రెడీ ఎంత పంపించావు? వెళ్తుంది హాలిడేస్ కి ఓన్లీ ఫర్ 13 days హాలిడేసా, 10 days? 18 days హాలిడేస్ ఇచ్చారా? ఓకే, పెద్ద పిల్లలు కాదు. అవును, ఆ 18 days హాలిడేస్కి ఆల్రెడీ నిన్న ఒక ట్రిప్ ఓన్లీ కార్లో ఓన్లీ సామాన్లు మాత్రమే పంపించిందండి. ఓన్లీ అర్హాన్ టాయ్ బాక్సెస్, అర్హాన్ స్కూటర్, 2 scooters పంపించా. బికాస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక స్కూటర్ ఉంది. ఓకే, ఇక్కడ 3 పిల్లలు ఐరా ఉంటారు కదా. అవును. సో ఒకటే తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి గొడవలు అవుతాయని 2 scooters. కన్నమరి పెద్ద స్కూటర్ కన్నమ్మ దగ్గర ఉంది. సో పిల్లలకి అందరికి వాళ్ళ స్కూటర్స్ ఉంటుంది. అది తర్వాత మా అర్హాన్ పింకీ స్వింగ్ కార్, అంతే. ఇంకేం పంపించలేదు. టాయ్స్ అవన్నీ పంపించే. ఎన్ని టాయ్స్ అండ్ అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెళ్ళేటప్పుడు తన మళ్ళీ సంసారం ఏంటంటే తన ఆమెది, తన బట్టలు, వాళ్ళ బట్టలు ఇవన్నీ ఇప్పుడు వెళ్తాయి అనమాట. అంటే ఎవరైనా ఏ కోడలు అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళేటప్పుడు కానీ అత్తగారింటికి వచ్చేటప్పుడు కానీ ఇంత సామాన్ తీసుకెళ్ళడం నా జీవితంలో చూడలేదు. అందరూ లాస్ట్ టైం అంటే మీ వీడియోస్ చూపించేవారు కదా. మీ వీడియోస్ మన కంటెంట్ కోసం ఎక్కువ చూస్తారు. అవును, నా వీడియోస్ లో నేను పిల్లలతో ఏం చేస్తున్నా అది ఎక్కువ చూస్తారు కదా. అవును, నా వీడియోస్ లో మొన్న చూపించాను. చూపించావా? మరి ఇన్ని టాయ్స్ లేకపోతే మీ బాబు ఆడలేడా, ఉండలేడా? మరి అంటే యూ మేకింగ్ హిమ్ అంటే అలవాటు బ్యాడ్ గా అలవాటు అవుద్ది అన్నట్టు చెప్పారనమాట. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలి, నేను ఏది అన్ని ఒకసారి కొనలేదు. చిన్నప్పుడు లిటరలీ తన ఫస్ట్ టాయ్ నుంచి ఇప్పటి వరకు నేను అన్ని దాచిపెట్టున్నాను. కాబట్టి అన్ని అవి కలెక్ట్ చేసి అవి మాత్రమే కాకుండా మా ప్రిన్స్ ఇంకా ఆడి వద్దు అని పడేద్దాం అనుకున్న టాయ్స్, మా అర్హాన్వి వాళ్ళు అవుట్ గ్రో అయిన టాయ్స్ అవన్నీ దాచిపెట్టుకుని నేనే. లిటరలీ మా తను ఇన్ఫాంట్ ఉన్నప్పటి నుంచి ఆడే టాయ్స్ కూడా నా దగ్గర అర్హాన్ కోసం ఉండే, అవి నేను ఆమెర్ కోసం పాస్ అవుట్ చేస్తాను. సో అలా అన్ని టాయ్స్ ఉన్నంత తప్పే అన్ని ఒకటేసారి నేను కొనలేదు, అంత స్తోమత నాకు లేదు. సో జాగ్రత్తగా పెట్టినాను, పడగొట్టకుండా జాగ్రత్తగా పెట్టినాను కాబట్టి ఇన్ని ఉన్నాయి. ప్లస్ అవి లేకపోతే ఉండలేడా అంటే డెఫినెట్లీ ఉంటాడు, లేకపోతే ఉండలేడా అని కాదు. ఇప్పుడు ఉన్నప్పుడు అది దాచిపెట్టుకుని నేను యూజ్ చేయకుండా పెట్టుకుని ఏంటి ప్రయోజనం? దాచిపెట్టుకుందే నేను జాగ్రత్తగా వాళ్ళు యూజ్ చేయడానికి. సో యూజ్ చేస్తున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాడు. నాకు ప్రాబ్లం లేదు. మీరు అందరూ ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? నువ్వు అంత మోసుకొని వెళ్తున్నావు అని నీ మీద ప్రేమతో చెప్తున్నారు. మోసుకొని వెళ్తున్నాను ప్రేమతో చెప్తే వేరే విషయం. మీకు ఉన్నాయి కాబట్టి అన్ని కొన్నారు, మీకు ఉన్నాయి కాబట్టి అట్లా లేదు. సరే ఉన్నా కొన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. తను అలా అంటే నిజంగా చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్త పెట్టడం అలవాటు సమీరాకి. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. అలా పెట్టుకుందే తప్ప ఒక్కసారి కొన్నది కాదు. అని అన్నీ తీసుకెళ్తే పిల్లలు ఆడుకుంటారని ఇప్పుడు అయితే ఈ టైంలో నేనే ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఆయరా వాళ్ళందరూ ఉన్నారు, పిల్లలు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ టాయ్స్ కావాలి కాబట్టి ఓకే, ఐ అగ్రి. అది నువ్వు సాంబార్ ఎందుకు వేసుకోలే? మీరు ఇవ్వలేగా, నువ్వు తిన్నావు కదా. అంటే ఇక్కడ ఉంటే మీరు అడగాలి. అంటే వాళ్ళు అడుగుతారు, మీరు సాంబార్ చేశారు కదా, ఇప్పుడు చట్నీ అండ్ ఇడ్లీ కనిపిస్తుంది, సాంబార్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారని నేనే. నాకు నార్మల్గా ఇడ్లీతో సాంబార్ ఇష్టం ఉండదు. ప్లస్ సాంబార్ ఫర్ మీ ఇస్ హోటల్ ఫుడ్, హోమ్ ఫుడ్ ఇస్ చట్నీ.
అట్లాంటి ఒక మైండ్ సెట్ అనమాట. సాంబార్ బయట తిన్నప్పుడే తింటాను, బయట సాంబారే తింటాను. ఇంట్లో సాంబార్ బ్రేక్ఫాస్ట్ కి తినా, లంచ్ కి తింటా. అవునవును, కరెక్ట్. సో డిఫరెంట్ అలా సెట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఓకే, ఎనీవేస్ ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేసి ఈ ప్రీషియస్ మూమెంట్స్ మళ్ళీ సీమా వీళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి నైస్ టైం స్పెండ్ చేసి రా. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, ఆల్మోస్ట్ నా కర్రీ రెడీ అయిపోయింది. ఇది గోష్ టమాటే మేథి అనమాట, మెంతాకు టమాటాలు మంతర్ వేసి చేస్తా. ఇది మేఘనాకి ఇష్టం, తిననంది ఇక్కడ, కానీ టిఫిన్ కట్టిస్తానంటే ఓకే అంది. అండ్ తనకి ఇష్టమని బేజా ఫ్రై చేశాను, బగారా అన్నం చేశా, సాంబార్ ఎలాగో ఉంది కాబట్టి. సో గైస్ ఇప్పుడే నా పని అయిపోయింది అండ్ నేను ఈ శారీ కట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాను, టైం అయిపోయింది ఇంకా. వాలేకుం సలాం, లుకింగ్ ప్రిటీ మాషాల్లా. థ్యాంక్ యూ. సన్ఫ్లవర్లా ఉన్నావు, చేతి నిండా గాజులు వేసుకొని. ఆ అమ్మవారి ఎపిసోడ్కి అమ్మవారిలా రెడీ అయ్యావు. గాడ్ బ్లెస్ యూ. బాబమ్మా, ఆయ్ లడ్డు పారా, ఆయ్ స్వీట్ రే. నన్ను వదిలిపెట్టి వెళ్తాడంట. सी पुप्पू, पुप्पू देखो बुला रहे, कैमरा को देखो कैसा देखा. हाय फ्रेंड्स बोल रहे बेटे. स्माइल फिदा, फिदा स्माइल पे मेरी जान पे. ये राजम्मा, ये सानवरन्नो इगो. స్మైల్ క్రేజీ. మమ్మీ సమీర వెళ్తుంది కానీ లగేజ్ లేదు, వచ్చేస్తాను కదా, వదిలిపెట్టేళ్ళు. అమ్మో, ఆమె వదిలేసా? ఆమె వదిలి నా దగ్గర వదిలేసి ఉండిపోతాను నాతో పాటు. కాసేపు చెప్తాడు వస్తాడని. జాన్ नहीं जा तू आपको छोड़ के, no way. ये देखो मेरे बैंगल्स. शोनमा, दादी को छोड़ के जाते मेरे बच्चा, दादी को छोड़ के जाते. ఏమైంది? టైం ఫిష్ అయింది. మేఘన వచ్చిందని ఓ హడావిడిపడి లైట్స్ ఆన్ చేసి వెళ్తే ఏంటో వచ్చింది. టైం ఏంటి చెప్పు? జస్ట్ 12:27. పొద్దున ఏం చెప్పా? మీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు వెళ్తా అన్న. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు వెళ్తా. 10 o'clock వెళ్తానన్నా. ఆల్రెడీ ఒక రౌండ్ మళ్ళీ పంపించిందండి డ్రైవర్ని, లగేజ్ ఇచ్చి. ఆల్రెడీ అన్వర్ అక్కడ కొన్ని తీసుకొని నుంచున్నాడు బ్యాగ్స్, ఇది ఇంకా బ్యాగ్స్ వెళ్తున్నాయి. అసలు ఏం చేస్తావు, ఏముంటాయి ఈ బ్యాగ్ లో? ఒక మిస్టరీ నాకు. అంటే ఎంత అవసరం ఉన్నా అంతగానో పోలే, మనకు అంత ధనం ఉందా లేదా, అన్ని బట్టలు ఉంటాయి, ఇవన్నీ టాయ్స్. ఒక రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ లో కొన్ని టాయ్స్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ పంపించారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి నార్మల్ గా ఒక బుక్ 2 books అలా తీసుకెళ్తాను. ఇప్పుడు ప్రతిదీ 4 కావాలి, అట్లీస్ట్ అర్హాన్ ఏజ్వి 2-3 కావాలి, బికాజ్ రాయసా. సో అలా యాక్టివిటీస్ షీట్స్ అవన్నీ పెట్టి పంపించాను. మొత్తం పెట్టాను. అర్హాన్ బట్టలు పెట్టుకోలేదు. అర్హాన్ బట్టలు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కానీ ఈజ్ అవుట్ గ్రోన్ దెమ్. చాలా రోజులు నా 3rd trimester నుంచి రెగ్యులర్గా వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ సైజ్ లో ఉన్న బట్టలు సూట్ కేసులు లాస్ట్ మినిట్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ అవుట్డోర్ టాయ్స్ పెట్టుకున్నాను. ఎలాగో కవర్ ఉంది కదా అని కొన్ని నా బట్టలు పెట్టుకున్నాను. నా బట్టలు ఎందుకు అంటే నేను నార్మల్గా ఇంట్లోనే ఉంటాను, బట్ దెన్ అంటే అక్కడ ఉన్నాయి కొన్ని నైట్ డ్రెస్సెస్, ఫీడింగ్ నైటీస్ అవన్నీ. బట్ ఎప్పుడైనా వ్లాగ్ చేస్తున్నప్పుడు కానీ బయటకు వెళ్ళాలన్నా కొంచెం ప్రెజెంటబుల్ ఉండాలని అలా సేఫ్టీకి పెట్టుకున్నాను. ఇది వాడతానా వాడనా తెలీదు, వ్లాగ్ చేయడం కానీ బయటికి వెళ్ళడం కానీ జరిగితే సేఫ్టీ అప్పుడు యూజ్ చేయడానికి. ఆ టైంలో నేను భేజో ఏ భేజో అంటే ఎక్కడ ఏముందో అర్థం కాదు మా రూమ్. సో దానికోసం అలా తీసుకెళ్తాను అనమాట. అయినా స్టిల్ ఇట్స్ ఎ మిస్టరీ. బాబా ఆ బడే ఓకే జల్దీ నాదా. ఇదిగోండి ఈ డ్రమ్లు, ఇంకా స్టాన్లీలు. ఒక రీల్ పంపించా ఈ మధ్య అందరు స్టాన్లీ అని. నేను ట్యాగ్ చేస్తా ఉండు నిన్ను, తపస్సుని. ఇంకా బయలుదేరుతున్నాం. మీ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు బయలుదేరుతున్నాం. వచ్చేసింది, కింద ఉంది మేఘన. షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు అనేది టాపిక్. ఎస్, bye bye. Thank you so much. Thank you so much.
మేము బాగా మిస్ అవుతాం మా వాడిని. कैसा देखो देखो कैमरा को मेरा बच्चा जी राजे दादी क्या है कि पुप्पू दम कर देते बेटे, पुप्पू बहुत दम कर देते सुबह उठे जब से आप नहीं दिखे तो. कैसा रहना बोलो माँ, दादी कैसा रहना बोलो. भैया बोले तो फिर भी मम्मा का ना आदत होती. नहीं रहना है मेरे बच्चे को, जाना है नानी के पास. मम्मा कहीं जाना है पहले. ले रो जान, आपको छोड़ के नहीं जाता शनो, अब मेरा जान का टुकड़ा है. हैप्पी 3 months. थैंक यू सो मच. हैप्पी बर्थडे हीरा. अल्लाह अल्लाह मम्मा के पास चले गए. చాలు చాలు మమ్మల్ని వెళ్ళనివ్వండి, ఇంకా దాది వద్దు ఎవరు ఎక్కడ తీసేసుకుంటానని వాడు. సరే ఓకే, అందరికి సలాం చెప్పు. బాయ్, విల్ రియల్లీ మిస్ యూ. जल्दी खत्म करो हॉलीडेज एंड जल्दी आओ इंशाल्लाह एंड एंजॉय योर स्टे. थैंक यू सो मच. बाय बाय, अल्लाह हाफिज. ओके 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 बाय. बोले मैं नहीं देखी रही, मैं वहीं पे थी ना. माशाल्लाह. थैंक यू. प्लीज कम. थैंक यू रे. परमिशन लिए बट पकाने का नहीं बोले. आई टुक परमिशन नो ना. वो जा के कभी ऑफ कैमरा करते गए सब, ऑन कैमरा कैसे. అందుకే చేయాలని చెప్పి ఈరోజు మమ్మీ అంట. టెన్షన్ పడుతుంది. నేను రెడీ అయిపోయాను కదా, ఇందాక చూపించలేకపోయాను అంతా ఇంకా హడావుడిలో. మేఘన వచ్చేసింది అండ్ దిస్ ఇస్ మై సారీ అండ్ దిస్ ఇస్ మై సారీ కలర్. ఇంకా మేఘన అక్కడ కిచెన్లో ఉంది. ఈరోజు ఏంటంటే మేఘన తబస్సం వండాలి ఏదైనా అనేసి, సో తబస్సం మీద ప్లాన్ చేసింది. ఏం వండుతుందో చూద్దాం. వచ్చి ఇలా ఎక్కి కూర్చుందండి. నా ఇంట్లో ఇంత పెద్ద కిచెన్ లేదండి, నేను ఎవరో ఒకరిమే కూర్చోగలం, మా ఆయనే కూర్చుంటాడు. ఇక్కడ వీళ్ళ కిచెన్ లో పడుకోవచ్చు, పడుకో హ్యాపీగా, నో ప్రాబ్లం. పెట్టుకోండి. కిచెన్ లో పడుకున్నా మేఘనానా జాగ్రత్త. పెట్టుకోండి. కృష్ణుడు పడుకున్నట్టు, వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు. కాళ్ళు అంటారు, నేను జనాలు అంటారు. నేను ఇటు పెట్టుకున్నానండి, పొయ్యి అక్కడ. అదే అదే అటువైపులే, పోయి ఇటువైపు ఉంది, నో ప్రాబ్లం. ఎస్. సో మా ఇంటికి వెంకటేశ్వర స్వామి గారు వచ్చారండి. చూడు నంది, నంది శారీస్ మీద మొత్తం నంది. చాలా బాగుంది శారీ, కానీ చాలా బాగుంది, చాలా చాలా అందంగా ఉంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి క్రేజీ వ్లాగ్స్ కావాలంటే నన్ను పిలుచుకోండి, పిలుచుకోండి. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ఈరోజు కుదిరింది. అది ఇది మ్యాటర్. ఓకే సరే, పాపం వాళ్ళు పని చేసుకుని ఇద్దాం. వేసుకుందాం. అదే ఈ మధ్య అందరు స్టాన్లీనే పట్టుకొని తిరుగుతున్నారు, నేను పట్టుకోవట్లేదమ్మా. స్టాన్లీ కంటే నా స్టాన్లీ పెద్దది. ఓహో, ఈ సైజ్ తంది, నాది కాదు. నీకు లేదా స్టాన్లీ? నాకు వద్దు కూడా. స్టాన్లీ ఇస్ స్టైల్ స్టిక్. నేనే ఒక స్టాన్లీ కాబట్టి. ఆ స్టాన్లీ కంటే కొంచెం పెద్దది నా కూతురు కొనిచ్చింది. అంటే మీ అంతా యుఎస్ అమ్మా. ఇగో ఈమె కూడా యుఎస్, నీ కూడా యుఎస్. అదే గిఫ్ట్, యుఎస్ వచ్చేది, అదే నీ కూడా గిఫ్టే. పెట్టుకొని కొనుక్కోమంటే నేను కొనుక్కోను. గిఫ్ట్లే చాలా బాగున్నాయి గాజులు కూడా. నీకు కావాలా? కావాలి. ఇలాగా చీర కూడా కావాలి, గాజులు తీసుకో, కావాలి. ఏముంది, నువ్వు కూడా కావాలి. నేనా? నేను నీ దాన్ని. రాజు లేడు కదా ఈరోజు, అందుకే మనం ఇద్దరమే రొమాన్స్. రాజు చూస్తే అంతే. నేను లేకపోతే రాజు ఉంటే నువ్వు అసలు నన్ను పట్టించుకుంటావా? నిజం చెప్పు. రాజు బట్ ఐ మిస్సింగ్ యూ రాజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రాజు ఉంటే ఎందుకు తీసుకురాలేదు, రాగానే అడిగానా లేదా? రాజు ఉంటే ఆ ఫన్ వేరు. మీరు అక్కడ పని చేసుకుంటే మేము ఇద్దరు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటాం. అందుకే తేలేదు ఎపిసోడ్ లో నువ్వు అక్కడ పంచాలి కాబట్టి. అందుకే రాజు వస్తే నువ్వు పంచేవు కాబట్టి తెలియదు, అందుకే తెలియదు. చాలా తగ్గిపోయారు ఏమమ్మా మీరు. నేనా? డైటింగ్ చేస్తున్నానండి, 1 meal a day. యా, అందుకే నేను నేను తిన్నాను. వద్దు వద్దు వద్దు, రాత్రికి తింటున్నా. గుడ్. అందరూ అడుగుతున్నారు నన్ను నా డైట్ సీక్రెట్స్. నేనన్నా నీకు కొంచెం తగ్గనివ్వండి, అప్పుడు షేర్ చేయొచ్చు కదా. కొంచెం లాంగ్ జర్నీ అయితే అప్పుడు చేయొచ్చు. కరెక్ట్. బట్ గాడ్ బ్లెస్ యూ, నిజంగా చాలా అందంగా ఉన్నారు. ఎవరి దిష్టి తగలకూడదు. ఈ అమ్మవారి ఎపిసోడ్స్ అన్నీ ఇంకొక అమ్మవారి లాగా
ఎవ్రీ ఇయర్ లాగా ఇది కూడా సక్సెస్ అవ్వాలని. I'm more stressed this year because it is 11 episodes. అవును 10 days aga Every 10 years Navratri comes after every 10 years 11 days. That is 2 chavitis. Okay. అప్పుడు అమ్మవారు కాచాయిని రూపం ఎత్తుతారన్నమాట. That is an extra day. So इसीलिए it is 10 days of Navratri and then Dashera. So all the so Dasara will be the last so అందుకని 11 days వచ్చింది ఈసారి. Okay acha 10 days I'm thinking 10 days మళ్ళీ 10 years తర్వాత వస్తుంది అంటే 2036 లో వస్తుంది. So we are lucky enough to see this kada these kind of things. Yes so atla anyways చాలా నిష్టగా చేస్తుంది ఎవ్రీ ఇయర్. Thank you. అవన్నీ తనకి సక్సెస్ కి పుణ్యం, తన ఓపిక, తన భక్తి అన్ని. Thank you. మరి కామెంట్ పెట్టేస్తా చాలా కాసేపు కెమెరా పక్కన పెట్టుకొని మేము మాట్లాడుకుంటాం. ఇంకా at the same ఇలా నీళ్ళు మీ కాళ్ళలో అట్లా ఎవరు ఇంత ఇప్పటి వరకు అడగలేదు that you mother and daughter, so you are the first person who asked me and I said yeah let's go, and with you I'm more comfortable, so అందుకే అని చెప్పాను. So thank you so much. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, not with one mother. I know, I was thinking I skip అయ్యాను, actually 2 mothers తో అన్నమాట. Yes, అంటే మీరే చూసారు కదా నా మదర్స్ డే కి మేమిద్దరం ఈ రోజు ఇలా ఉన్నాము అంటే నాకు మెయిన్ రీజన్ నేను ప్రతిసారి చెప్తా, ఎంత మేము మజాకులు ఆడుకున్నా సరే she is the reason behind me and my Aina getting married. చేసేసానండి. ఏంటిది సాక్రిఫైస్ చేసిందంట. ఈ రోజుకి నా 2 పుస్తకాలు వాపస్ చేయలేదండి, ట్రైన్ లో చదువుకోవడానికి తీసుకుంది. 2 నావెల్స్ ఎప్పటికీ ఇవ్వలేదు. 2000 లో తీసుకుంది, 2004 లో ఎక్కడున్నాయో కూడా పడేసింది. పుస్తకాలు ఎవరికి ఇవ్వకూడదని అప్పుడు తెలిసిందండి నాకు. ఇప్పుడంటూ తిరిగి ఇవ్వలేదు. నాకు ట్రైన్ లో చదువుకుంటాననింది, ట్రైన్ జర్నీలో నేను ఉన్నాను, చదువుకోలేదు. ఒట్టి మాతో సోదేసుకుంది, పుస్తకాలు కూడా ఇవ్వలేదు. నాకు అది ఒక హాబీ ఉండేది చూడగానే. ఇప్పుడు మనుషులే పుస్తకాలు సీరియస్లీ చూడండి. అంటే ఇలా అంటారు కదా టచ్ వుడ్ ఎలా అండి, ఇది వుడ్ కాకపోతే టచ్ వుడ్ అయితే టచ్ వుడ్ అయితే నన్ను అంత బాగా చూసుకునే ఫ్యామిలీ అండి. అందుకే నేను ఇంత కంఫర్ట్ జోన్ లో ఉంటాను అనమాట. నా గురించి ఏం చెప్పాలని చెప్పు. పొగిడించుకోవడం అంటే ఇదే యాక్చువల్లీ. అంటే 2 ముక్కలు చెప్పు, మరి ఎక్కువ చెప్పగలరు అంటే వాళ్ళు అనుకోవచ్చు కదా సెల్ఫ్ నువ్వే అలాంటి ఒక డబ్బా కొట్టుకుంటాను, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి. తప్పగా జోక్స్ సైడ్ నిజంగా షీఈస్ అ వారియర్ అంటే మా ఇద్దరు చెప్తుంది, కానీ షీ ఆల్సో హ్యాడ్ సమ్ అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ నుండి. అంటే ఎవరైనా సరే ఒక స్టేజ్ లో తను ఏంటంటే ఓపెన్ అప్ అవ్వదు, ఎవరితో ఓపెన్ అప్ అవ్వదు. సమ్హౌ నాతో క్లోజ్ అయ్యింది, అంటే మేడ్ అ ఫోర్స్ టు గెట్ క్లోజ్. అది నాతో కూడా క్లోజ్ అయ్యేది కాదు. నేను అంటే వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ హర్ట్ అయిపోయిందండి, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మనకి. అప్పుడు తనకే చెప్పేది అనమాట, ఇలాగైంది లేదన్నా, ఇట్స్ ఓకే, దిస్ విల్ చేంజ్, దట్ విల్ చేంజ్. అండ్ అఫ్ కోర్స్ ఇట్ చేంజ్డ్. నువ్వు పంపించు, కొంచెం పంపించడం కొంచెం పెద్ద సైజ్ పంపించు. అంటే ఇప్పుడు వచ్చింది ఏదో మనం చూసుకోవాలి కదండి, ఇంకెలా కూర్చోవచ్చు మనం హ్యాపీగా రిలాక్స్. అంటే ఈ ఫోన్ చాలా అయిన తర్వాత విసుకొచ్చింది. ఎక్కువసేపు వేడి ఉంటుందండి, అందుకే ఇస్తున్నా. చాలా చాలా బరువుగా ఉంది, మాకు అసలే టెన్నిస్ వెళ్ళి చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు 1 cup ఆఫ్ రైస్ లో యూ కెన్ యాడ్ 1 cup ఆఫ్ షుగర్. ఓకే, లేదు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే ఏమనుకుంటున్నారు ఇండస్ట్రీలో బంగారం స్పూన్లు కొనుక్కునే అంత డబ్బులు రావండి, అది చెప్పాలి ఫస్ట్. ఏమైనా వస్తాయేమో తెలియదు మాకు రావు. అందరూ యూట్యూబ్ ప్లీజ్ నేను మిమ్మల్ని అడుగుతాను ఫస్ట్. అందరు యూట్యూబ్ లో
ఇంత కట్టలు డబ్బులు పెట్టి ఇట్లా thumbnails లో పెడతారు. నిజంగానే వస్తాయా? నాకు రాలేదు ఏ రోజు కూడా. నాకైతే రాలేదు. అసలు రాలేదు నాకైతే. నేను ఎప్పుడు అనుకుంటే ఇంత కట్టలు ఇలా పట్టుకుని ఫోటోలు, ఇంత బండిల్స్ ఫోటోలు పెడతారు. వీళ్ళందరి మూలానేనండి. వాళ్ళకి వస్తున్నాయి ఏమో తెలియదు కానీ మా ఛానల్ దగ్గర మేము దండం ఆయన నాకైతే అసలు రాదు. వాళ్ళ మమ్మీ చేస్తే కానీ తినదు కదా, అందుకనే పెడుతున్నాం. బాగా చేసిందా నీ కూతురు? నీకోసం చేయాల, నీ కూతురు ఎప్పుడు చేసిందా నీకోసం? ఒప్పుకుంటా. సో ఎపిసోడ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయిపోయిందండి. చిన్న గిఫ్ట్ నా ఫ్రెండ్ కి, నా కూతురికి చిన్న గిఫ్ట్ నా సైడ్ నుంచి. సో దీంట్లో మీ ఇద్దరికి ఏ కలర్ నచ్చుతుందో నాకు తెలియదు, బట్ మీ ఇద్దరి కోసం ఎందుకు సేమ్ డిజైన్ తీసుకున్నాను అంటే మీ ఇద్దరు ఎప్పుడైనా ట్విన్నింగ్ చేసి ఒక రీల్ చేస్తారని. పక్కా చేయాలి. ఓకే, అందుకని ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ సారీస్ అనమాట, ఓన్లీ కలర్ చేంజ్. ఓకే సో మచ్. అండ్ మీ ఇద్దరికి నాకు అక్కడి నుంచి నా చిన్న కూతురు పంపించింది. మీ చిన్న కూతురు పంపించలేదు, నీ బాయ్ ఫ్రెండ్ తెచ్చాడు. అబ్బా మనమే లడ్డు పూట. థ్యాంక్ యూ రాజ్, ఐ లవ్ యూ సో మచ్. నేను అందుకే వీడియో స్టార్టింగ్ లో చెప్పా, షేరింగ్ ఇస్ కేరింగ్. అందుకని నేను తో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. My name Foods Best gift. ఇది మాకు చాలా అవసరమైన గిఫ్ట్. దీంట్లో ఏదో కొత్తగా కనిపించింది నాకు. ఏంటిదియా? బీట్రూట్ పొడి, క్యారెట్. నేను నిన్నే అనుకుంటూ ఉన్నా, ఏదో వీడియో చూసాను ఇన్స్టాలో. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి ఏమో, అమరడానికి టైం పడుతున్నాయి. బీట్రూట్ క్యారెట్ పొడి చాలా ఫాస్ట్ మూవింగ్ అయిపోయాయి. Thank you. Thank you so much. Thank you so much for being a part of this beautiful Navratri series. సో మా ఫ్రాలిక్ తబస్సుమ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. షానూర్ సనా బేగం నాకు అంత ఒకే ఒకే ఛానల్ కానివ్వండి, అయినా కూడా మీరు తనని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్. నా ఫ్రెండ్ అంటే నన్నే తీసి పడుతున్నారు. తనచునే చెప్తానండి, నేను ఈ వీడియో చూడను. నేను తబస్సు వీడియోస్ చూస్తాను కానీ సనా వీడియోలు నేను చూడనండి. నేను చెప్తా, నువ్వు కొంచెం ఏమన్నా ఇంకా చెయ్యి. ఇది ఒక చాలా డిమోటివేట్ చేయడం. ఫ్రెండ్స్, మేఘన ఇప్పుడే వెళ్ళింది. చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం, చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ ఎలాగో తను లంచ్ తిననంది, కానీ తనకు అన్నీ కట్టించాను, తీసుకెళ్ళింది. ఈవినింగ్ తింటానండి. ఇదిగోండి ఇక్కడ ఇవ్వండి స్నాక్స్, అవన్నీ వచ్చిన వాళ్ళందరికి పెట్టాము, తినేసారు వాళ్ళు కూడా. చాలా మనసు ఓపెన్ హార్టెడ్గా చాలా మాట్లాడుకున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం. తబస్సుం, నేను, తను కూర్చొని. అండ్ ఇంట్లో కూడా ఎవరు లేరు కాబట్టి క్వైట్గా ఉండింది. ఇంక మేము మా హడావుడిలో మేము ఉండిపోయామన్నమాట. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ రిలాక్స్డ్. అది ఎప్పుడు నేను చెప్తాను, అది వచ్చి వెళ్ళిన తర్వాత నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాననేసి. ఇప్పుడు అలాగే ఉంది నా పరిస్థితి, చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ హోప్ ఈ ఎపిసోడ్ ఏదైతే మేము షూట్ చేసామో తన ఛానల్లో, అది నీలి మేఘాలలో ఛానల్లో, అది బాగా సక్సెస్ అవ్వాలి. అన్ని ఎపిసోడ్స్ సక్సెస్ అవ్వాలి, ఇది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం తను చేసింది. ఆ మెసేజ్ అందరికీ చేరాలి అండ్ అందరు చూడాలి అని కోరుకుంటున్నాను అంతే. అండ్ మా యూసుఫ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. అండ్ మేము కూడా ఇంకా భోజనం చేయలేదు, మేము అందరం భోజనం చేయాలి ఇప్పుడు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ నవరాత్రులు. ఈ అమ్మవారి ఆశీస్సులు మీ అందరితో ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.